వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 యొక్క తాజా ఎపిసోడ్ ఉత్తేజకరమైన రివిలేషన్లు, నిష్కపటమైన క్షణాలు మరియు ఉల్లాసభరితమైన పరిహాసానికి సంబంధించిన నిధి. ఆకర్షణీయమైన నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ ఎపిసోడ్లో నవీన్ పోలిశెట్టి మరియు శ్రీలీల అతిథులుగా ఉన్నారు మరియు ఇది తెలుగు సినిమా అభిమానులు తప్పక చూడవలసినది. బాలకృష్ణ తన ఐకానిక్ చిత్రాలలో ఒకటైన ఆదిత్య 369కి సీక్వెల్ గురించి ఉత్తేజకరమైన ప్రకటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎపిసోడ్ అతిథుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రత్యేక అంతర్దృష్టులతో నిండి ఉంది. నవీన్ పొలిశెట్టి తనకు ఊహించని ఇష్టమైన చిత్రం భైరవ ద్వీపం గురించి వెల్లడిస్తుండగా, శ్రీలీల శాస్త్రీయ నృత్యంలో తన అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకుంటూ మనోహరమైన వీణా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నందమూరి మోక్షజ్ఞతో ఆదిత్య 999 మ్యాక్స్ను భారీ బడ్జెట్తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్బీకే జాతిరత్నాలు నటుడి హాస్యాన్ని ఇష్టపడినట్లు అనిపిస్తుంది మరియు అతను నవీన్ యొక్క భారీ విజయాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. హైదరాబాద్లో తాను ఎలా కష్టపడ్డానో మరియు హిందీ థియేటర్లో రెగ్యులర్గా ముంబైకి వెళ్లడం గురించి నటుడు మాట్లాడాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ సీక్వెల్కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, అలాగే ఒక పాత్రను పోషించవచ్చని కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఆదిత్య 369కి ఇళయరాజా సంగీతం అందించారు. ఎపిసోడ్ అతిథుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రత్యేక అంతర్దృష్టులతో నిండి ఉంది. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.